అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను రూ. 20,000 జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రూ. 20,000 అనేవైతే ప్రతి సంవత్సరం కూడా జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఎట్టకేలకు ఆ యొక్క పథకం సంబంధించి జమ చేయడానికి సిద్ధమవుతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో జమ చేసే అవకాశం ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 జమ చేస్తుంది కదా! 3 విడతల్లో. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి తొలి విడత కింద రూ. 5,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి రైతు సోదరులందరూ ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క పథకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని చెప్పేసి. దీనికి సంబంధించి ఈ కేవైసీ తప్పనిసరి అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి ఇక్కడ అర్హత కలిగి ఉన్నవారు మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.